హలో అండి, అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూస్తాను. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు వస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అసలు ఏం జరగబోతుంది, మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈరోజు, ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం, అండ్ మీ పర్సన్ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి, అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈరోజు అనేది చూస్తామన్నమాట. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోదు, ఓకేనా? ఓకే, ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఓకే, మనం ఇప్పుడు కార్డ్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఏం జరగబోతుంది ఈరోజు మీ లైఫ్లో? యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూయర్స్కి మీరు ఈరోజు ఏం తెలియజేయాలనుకుంటున్నారు అండ్ వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి మాకు. ఫస్ట్ కార్డ్ వచ్చేసి ద ఎంప్రెస్. సూపర్ అండి, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ ఈరోజు ఫీమేల్ అయితే మంచి గుడ్ న్యూస్ వినే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, ఇక్కడ కొంతమంది మీరు కన్సీవ్ అవ్వడము, చాలా రోజుల నుంచి మీరు కిడ్స్ గురించి ఎదురు చూస్తున్నారు అంటే ఆ గుడ్ న్యూస్ వింటారు. అండ్ కొంతమంది ఫీమేల్స్కి మీరు అన్ని విధాలుగా మీకు చాలా సమృద్ధిగా లభించబోతున్నాయి, మీరు ఏం కోరుకుంటే అదనమాట. ఓకే, మేల్ అయినా ఫీమేల్ అయినా ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, కొంతమంది త్రీ ఆఫ్ హ్యాండ్స్. మీరు ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి. ఓకే, చాలా దూరంగా వెళ్ళాల్సి, లాంగ్ డిస్టెన్స్ వచ్చి చాలా దూరం ట్రావెలింగ్ అనమాట. సో మీరు లాంగ్ ట్రావెలింగ్ అయితే ఈరోజు మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం? ద ఎంపరర్. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చూస్తున్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందండి. ఓకే, ద ఎంపరర్ అండ్ ద ఎంప్రెస్. ఓకే, మీరు చాలా అందంగా ఉంటారు అండ్ మీకు మంచి క్రియేటివిటీ, మంచి తెలివితేటలు అనమాట చాలా బాగుంటాయి అన్నమాట మీకు. ఓకే, అండ్ మీరు ఏదైతే అనుకుంటారో దాంట్లో మీరు తప్పకుండా సక్సెస్ని అందుకుంటారండి. ఓకే, అండ్ సేమ్ మీ పర్సన్ కూడా ఒక ఎంపరర్ లాగా ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్ హై పొజిషన్లో ఉంటారు. ఓకే, అండ్ కొంచెం మీ పర్సన్కి ఈగో ఉంటుందన్నమాట. ఓకే, తన వైపు తప్పు ఉన్నా తను తగ్గేదేలే అనే విధంగా తను తగ్గరనమాట. ఓకే, అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు. అండ్ మీరిద్దరు పాస్ట్ లైఫ్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి మీరు. ఓకే, మళ్ళీ మీరు ఇప్పుడు ఈ జన్మలో కలవడం అండ్ మీ ఇద్దరి మధ్యలో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ రావడం కానీ, విడిపోవడం కానీ, కొంతమంది అయితే మ్యారేజ్ చేసుకొని విడిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, మీరు మీ పాస్ట్ పర్సన్తోనే రిలేషన్లో ఉన్నారండి. ఓకే, ఎవరో ఒక పర్సన్ మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రాబోతున్నారండి. నాకు తెలిసి ఎంపరర్ పర్సనే అనమాట మీ పాస్ట్ పర్సన్. మీ పూర్వజన్మ బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఓకే, ఈరోజు మెసేజ్ ఈ విధంగా వస్తుందన్నమాట. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. తను చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, కొంతమంది వేరే వేరే కంట్రీస్లో కూడా ఉండొచ్చు. సో ఆ పర్సన్ మిమ్మల్ని కలుసుకోబోతున్నారనమాట. ఓకేనా? సిక్స్ ఆఫ్ కప్స్. ఈరోజు మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచించబోతున్నారండి. మీ జ్ఞాపకాలు తనని బాగా గుర్తుకొస్తున్నాయి అన్నమాట. మీతో గడిపిన మెమరీస్ కానీ ఏదైనా ఉండొచ్చు.
సో మీరు ఈ విధంగా తనని చాలా గుర్తుకు రావడం వలన తను ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడము, మీ దగ్గరికి రావడము, చాలా ఫాస్ట్గా రావాలి అని అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ ఒక ఎంపరర్గా ఉండే పర్సన్ అనమాట, లేదా రిచ్ పర్సన్ అయినా ఉండొచ్చు అనమాట. దాని వలన మీకు ఇక్కడ అన్ని విధాలుగా సమృద్ధి అనేది లభించబోతుంది. ఓకే, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి. ఓకే, మీకు మీ పర్సన్కి ఈరోజు చాలా బాగుందండి కార్డ్స్ అయితే. ఓకే, ఇద్దరికి మీకు మీ పర్సన్కి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవబోతుంది. అండ్ 10 of Swords, ఇక్కడ కొంతమంది అయితే మీ లైఫ్లో ఏదో చాలా ఎమోషనల్ బ్యాగేజ్ అయితే ఉంది. సో అదంతా మీరు మోసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఈ రిలేషన్ నుంచి మీరు కొంతమంది వాకవే చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఈ ఎంపరర్ పర్సన్ ఈగోని మీరు భరించలేక తన దగ్గర నుంచి మీరు దూరం అయిపోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందండి. ఓకే, అంటే మీరే దూరం అయిపోవాలి అని మీరు ఆలోచించుకుంటున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ కొంతమందికి ఇంకొక మెసేజ్ ఏమొస్తుంది అంటే ఈరోజు మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవచ్చండి. మీ పర్సన్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, మీకు ఏదైనా చిన్న నమ్మక ద్రోహం లాంటిది చేయొచ్చు. ఓకే, తను మీ దగ్గర నుంచి తను వెళ్ళిపోవాలి అని తను ఎప్పుడైతే అంటారో ఓకే పోతే పోని అనే విధంగా మీరు కూడా ఈ రిలేషన్ నుంచి ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి అనే విధంగా మీరు ఆలోచిస్తారనమాట. ఓకేనా, సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఈ పర్సన్ మీతో కొన్ని రోజులు రిలేషన్లో ఉన్న పర్సన్ కూడా ఉంటారు. సో ఇద్దరికి రీయూనియన్ అవుతుంది. మీతో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి, జీవితాన్ని మీతోనే ఉండాలి అనే విధంగా తను ఆలోచించి మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది అనమాట. ఓకే, టెంపరెన్స్, తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో తనకి ఏదో నమ్మక ద్రోహం లాంటిది కూడా చిన్న మెసేజ్ అయితే వస్తుంది. దాని వలన తన ఆలోచన అనేది మీ వైపుకి మళ్ళిందనమాట. మీరు పాస్ట్ పర్సన్ అయితే ఇంకా మీ అంత కేరింగ్ తనకి ఎవరు చూపించలేదు, మీ దగ్గర ఒక విశ్వాసం, ప్రేమ, అభ్యాయతాన్ని మీ దగ్గర లభిస్తుంది అనే విధంగా తను ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట. ఇద్దరికి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట. ఓకే, ద మూన్, ఇక్కడ కొంతమందికి అయితే ఎవరైనా మీకు చీట్ చేయాలి అని చూడొచ్చండి. ఓకే, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హార్ట్ బ్రేక్, ఇక్కడ కొంతమందికి హార్ట్ బ్రేక్ కూడా చూపిస్తుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఇలాంటి రీడింగ్ ముందే చూసుకోవడం వలన మీరు తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ 3 of Swords అండ్ ద మూన్, మీకు ఎవరైనా చీటింగ్ చేయాలి అని ఆలోచించవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, అండ్ యూనివర్స్ మెసేజ్, లాస్ట్ వన్ కార్డ్. యూనివర్స్ మీకు ఏం సజెస్ట్ చేస్తున్నారు ఈరోజు? 2 of Pentacles, మీరు ఏదో ఒక విషయంగా జగిల్ అవుతూ ఉంటారంటండి. సో యూనివర్స్ అదే చెప్తున్నారు. మీ పర్సన్తో ఈరోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే రావచ్చండి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, రిలేషన్లో ఉన్నారు కావచ్చు, అండ్ ఎక్సెట్రా మ్యాటర్ వర్క్ కూడా కావచ్చు. సో ఇక్కడ కొంచెం ఇద్దరి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ లాంటిది రాబోతుంది అనే విధంగా మెసేజ్ అయితే వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, ఓకే, మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీ ఎలా ఉంది చూసేస్తాం. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అని అనుకుంటా ఉన్నారు ఈ పర్సన్. అండ్ తన కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. మార్నింగ్ తన ఎనర్జీస్ అలా ఉన్నాయన్నమాట. సో ఈవినింగ్ టైంలో కూడా చూస్తాం ఎలా ఉంది అనేది తన ఎనర్జీస్. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్, మీ మనసులో ఏదో బాధ ఉంది అండ్ కానీ మీరు బయట చెప్పడం లేదనమాట. మీ మనసులోనే పెట్టుకొని మీరు బాధపడతా ఉన్నారు. ఏంజెల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, మీరు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారనమాట. ఎప్పుడు పిరికిగా ఉండడం కానీ, ఎదుటి వారికి భయపడతా ఉండడం కానీ అలా ఏమి చేయడం లేదు. స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు. చాలా బలంగా, చాలా ధైర్యంగా అలా తయారవుతూ ఉన్నారనమాట మీరు. ఓకే, కొంతమంది చాలా భయపడతా ఉంటారనమాట. వారికి వీరికి వాళ్ళేమంటారో వీరేమంటారో అలా అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మీరు చాలామంది తయారవుతున్నారండి. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, కొంచెం ధైర్యంగా
ఉండాలి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఆ మాటకి కట్టుబడి ఉండి అండ్ చాలా ధైర్యంగా దేనికైనా పోరాడడానికి సిద్ధపడుతున్నారనమాట. ఆ స్ట్రెంత్ మీరు తెచ్చుకుంటున్నారనమాట. ఓకే, డోర్ టు వాల్యూ, మీకు మనీ ఫ్లో ఈరోజు బాగుండబోతుందండి. ఓకే, అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం? ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారు ఈరోజు? రొమాన్స్, ఈరోజు మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ కార్డ్స్ కూడా చాలా బాగా వచ్చాయి కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఆ టైంలోనే మీకు మీ పర్సన్కి చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం జరగబోతుందండి. ఓకే, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్, మెడిటేషన్ చేయండి, మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది అని చెప్తున్నారు ఏంజల్స్. ఆపర్చునిటీ, మీకు ఈరోజు మంచి ఆపర్చునిటీస్ వస్తాయంటండి. హ్యాపీగా ఉండండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అనుకుంటే అండ్ డైలీ మార్నింగ్ ఎనర్జీస్ కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.